హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ మనకు CDM నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ నుంచి ఈరోజు అయితే రావడం జరిగింది అనమాట. యాక్చువల్గా మనకి ఏంటంటే మే మంత్ ఎండింగ్లో మనకు నోటిఫికేషన్ వచ్చింది. బట్ అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేకపోయినప్పుడు. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఈరోజే జస్ట్ 5 minutes బ్యాక్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీని గురించి మీకు నిన్న నైట్ నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ మీకు అప్డేట్ ఇచ్చాను, ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నారని. నేను చెప్పినటువంటి విధంగానే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎనీవే ఈ వీడియోలో వచ్చేసి మనకు ఆర్మీల గ్రూప్స్ ఉద్యోగాలు అవి కూడా మనకు సికింద్రాబాద్ ఉన్నటువంటి CDM కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్లోన మనకు భర్తీ చేసినటువంటి గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి డీటెయిల్ చెప్తాను. ఎవరైతే ఆర్మీ గ్రూప్స్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఎంటర్ చూడండి. దీనికి వచ్చేసి ఎలాంటి రన్నింగ్ కానీ ఎలాంటి మెడికల్ కానీ కండక్ట్ అయితే చేయరు. సింపుల్గా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు MTSకి అప్లై చేసుకుంటే కనుక ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ తీసి మీకైతే జాబ్ ఇస్తారు. కాబట్టి పూర్తి డీటెయిల్ తెలుసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ SSG కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే NTPC కానీ, RPF కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది కేవలం మీకు 399కి విత్ 100 వాడే తీస్తూ ఉన్నాము మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో. అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే బ్రదర్, ఇక్కడ మనకు CDM నోటిఫికేషన్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి మనకు వెబ్సైట్ అనమాట. cdm.gov.in మీరు వెబ్సైట్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. నేను మొబైల్ అనేది అడ్డం పెట్టుకున్నాను కాబట్టి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్ పక్కనే లేటెస్ట్ ఇన్ఫో అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ కాలేజ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఫర్ ద రిక్వైర్మెంట్ సివిల్ మోటార్ డ్రైవరు, కుక్కు, MTS అండ్ స్టెనో గ్రేడ్ ఇట్లా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కదా మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో మనకు PDF కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసినటువంటి నోటిఫికేషన్ అనమాట. డీటెయిల్ అడ్వర్టైజ్ ఫర్ ద హోస్టింగ్ ఇన్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్, సైనిక్ పూరి మనకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి CDM దానిలో మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తాను అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అంటే ఏం లేదు బ్రదర్, ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేసి మనం బై పోస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాలి. అది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఏంటనేది మీకు అప్లికేషన్ ప్రొసీజర్ కావాలంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. నేను డెఫినెట్గా మీకు వీడియో అయితే చేస్తాను. బట్ కంపల్సరీ మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే 11th పాయింట్, లాస్ట్ డేట్ ఆఫ్ receipt of application to reach this office on the before 30 days on పబ్లికేషన్ ఆఫ్ కార్జెండమ్ నోటిఫికేషన్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏమంటారు అంటే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ మనకు కార్జెండమ్ నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యి ఉంటుందో ఆ డేట్ నుంచి మనకు 30 days వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకు కార్జెండమ్ నోటీస్ అనేది మనకు June 20 మనకు ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది అనమాట ఎంప్లాయ్మెంట్ న్యూస్ నోటీస్లోన. ఎందుకంటే మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ ఇచ్చింది బట్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. దానికి మోడిఫికేషన్ చేస్తూ అప్లికేషన్ మనకు June 20 నుంచి స్టార్ట్ అవుతుందని మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చిందనమాట. అది కాబట్టి మనకు June 20 నుండి July 20 తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్లై లాస్ట్ డేట్ మనకు July 20, 2026. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవాలి. ఎవరైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఒక వేకెన్సీ అవుతుంది, అది కూడా ఎవరి వాళ్ళకు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. మీరు 12th అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిటేషన్కి వస్తే 18 నుండి 27 సంవత్సరం బిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అయితే దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి అండ్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి, నేర్చుకోండి. దీనికి అప్లై చేసుకున్న వాళ్ళకు బేసిక్ పే మీకు 25,000 అయితే ఉంటుంది లెవెల్ 4 కింద. బట్ అన్ని అలవేస్ కలుపుకుంటే కానీ మీకు 60,000 వరకు దగ్గర శాలరీ వస్తుంది. ఇక అదేవిధంగా మన సబ్స్క్రైబర్కి చాలామందికి అంటే క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి పోస్ట్ ఏదంటే MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు అనమాట. 5 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 2, OBC వాళ్ళకు 2, SC వాళ్ళకు 2. అయితే ఇక్కడ EWS వాళ్ళకి కానీ ST క్యాండిడేట్ వాళ్ళకి వేకెన్సీ తెలియవు. బట్ ఏంటంటే మీరు యువర్ క్యాండిడేట్లో ఉన్నటువంటి వేకెన్సీకి అయితే అప్లై చేసుకోండి. ఇక క్వాలిఫికేషన్కి వస్తే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం లేదు. ఏజ్ లిమిటేషన్కి వస్తే 18 నుండి 25 సంవత్సరం యువర్ EWS అండ్ ST క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్ వాళ్ళు అయితే కనుక 3 years వస్తుంది కాబట్టి 28. ఇక SC వాళ్ళకి ఒక వేకెన్సీ ఉంది కాబట్టి 30 years వరకు ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట వీళ్ళకు. అయితే శాలరీ వచ్చేసి మనకు బేసిక్ పే మీకు లెవెల్ 1 కింద మీకు 18,000 అయితే ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక 40,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు కుక్కు ట్రేడ్కి వచ్చేసి ఒక వేకెన్సీ అవుతుంది, అది కూడా యువర్ వాళ్ళకు. యువర్లో ఉన్నటువంటి వేకెన్సీకి అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
12th క్లాస్ పాస్ అయి ఉండాలి మీకు దీనికి అప్లై చేసుకోవాలంటే. అదేవిధంగా మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట కుకింగ్ సంబంధించిన దానిలోన. ఒకవేళ మీకాడ ఎక్స్‌పీరియన్స్ లేదనుకోండి, ఐటీ సర్టిఫికేట్ ఉన్నా కూడా కుకింగ్‌లోన అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ బిలో 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. సాలరీ వచ్చేసి దీనికి 45,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తది. ఇక ఫస్ట్ అండ్ లాస్ట్ పోస్ట్ వచ్చేసిందంటే మనకు సివిలియన్ మోటార్ డ్రైవరు, మనకు ఆర్డినరీ గ్రేడ్ అంటారు. ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. 12th క్లాస్ పాస్ అయి ఉండాలి దీనికి. అండ్ వాటితో పాటు మీకు సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినది. అదేవిధంగా మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట డ్రైవింగ్‌లోన. అండ్ మోటార్ మెకానిక్ సంబంధించిన మీకు నాలెడ్జ్ కూడా ఉండాలి. అయితే డ్రైవర్ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ అనేది బిలో 27 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి మనకు 45,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తది. ఇక నుంచి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు దీనికి వచ్చేసి ముందుగా రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు స్టెనోగ్రాఫ్ కానీ అండ్ డ్రైవర్ అప్లై చేసుకుంటే మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ పోస్ట్కి అయితే ఎంటీఎస్కి అయితే ఎలాంటి ట్రేడ్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ కండక్ట్ అయితే చేయరు. ఎగ్జామ్ వచ్చేసి మనకు 10th బేస్ నుంచి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు చెప్పాను కదా, జూలై 20 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఏమేమి పంపించాలి అంటే అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఇదే నోటిఫికేషన్ మీకు పీడిఎఫ్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని ఫిలప్ అయితే చేయాలన్నమాట. ఏ విధంగా ఫిలప్ చేయాలంటే వాళ్ళు నోటిఫికేషన్ ఏంటంటే టైప్ చేసి పంపించండి అని అడిగాడు కాబట్టి దీన్ని మీరు టైప్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా పంపించండి బై పోస్ట్ ద్వారా. అండ్ మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, ద కమాండెంట్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సైనిక్పురి, సికింద్రాబాద్, తెలంగాణ స్టేటు 500094. ఈ అడ్రస్ మీరు ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అండ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి, మీకు కంప్లీట్ ఒక వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి అండ్ మీ నుంచి వచ్చే సపోర్ట్ని బట్టి నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ రెండు కూడా మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అక్కడ కూడా మీకు పిన్ చేసి పెట్టి అక్కడ పెట్టాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఏదైతే మనకు గ్రూప్ సి ఉద్యోగాలు కదా, సిడిఎం కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సైనిక్పూర్లోన, అది కూడా సికింద్రాబాద్లోన. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా జాబ్ పోస్టింగ్ అనేది మనకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి సైనిక్పూర్ పోస్టులో మనకు సిడిఎంలో మీకు జాబ్ అయితే చేస్తారు. అది ఎంటీఎస్ అయినా కానీ లేకుంటే డ్రైవర్ పోస్టులు కానీ, కుక్ ట్రేడ్ కానీ, అదేవిధంగా మనకు స్టెనోగ్రఫీ ట్రేడ్ కానీ, మీరు ఏ ట్రేడ్ కానీ అప్లై చేసుకోండి. బట్ సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చెప్తాను. మనకు ఎగ్జామ్ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి ప్రతిదీ. అండ్ వీడియో చూసినట్టు ప్రతి ఒక్క నా స్మాల్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందంటే కనుక కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేసి కింద కామెంట్ చేయండి మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కనుక. థ్యాంక్ యూ.